బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు పెంచింది. బంగ్లాదేశ్ యువతులు భారత్లోకి అక్రమంగా వచ్చి ఇక్కడ ఆధార్ కార్డు సంపాదించి భారత పౌరులుగా చలామణి అవుతూ గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారని కేసులు నమోదయ్యాయి. దీనిపై ఈడీ ఫోకస్ పెంచింది. బండ్లగూడలో నమోదైన కేసులో ఈడీ మరింత దర్యాప్తు వేగవంతం చేసింది. బంగ్లాదేశ్లోని యువతులను ఉద్యోగాల పేరుతో భారత్ రప్పించి హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలను అడ్డాగా చేసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ప్రొఫెషనల్ బ్యూటీషియన్, టైలరింగ్, వివిధ వృత్తుల పేరుతో హైదరాబాద్ వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చిన కొందరు యువకులు నగరంలో ఓలా, ఊబర్ డ్రైవర్ చేస్తూ బంగ్లాదేశ్ అమ్మాయిలను రప్పించి వారితో వ్యభిచారం చేస్తున్నారని కేసులు నమోదయ్యాయి. తాజాగా ఖైరతాబాద్, సనత్ నగర్, చాదర్ఘట్లో 3 కేసులు నమోదు కాగా 20 మంది బంగ్లాదేశ్ యువతులను అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, రాజేంద్ర, హైదరాబాద్ లో వ్యభిచారం సంబంధించి ఏదైతే బంగ్లాదేశ్ యువతులతో నిర్వహిస్తున్న వ్యవహారాన్ని ఇప్పటికే ఎస్ఓటి పోలీసులు గుర్తించడం, ఆ తర్వాత ఎన్ఐఏ కూడా ఇన్వాల్వ్ కావడం, ప్రస్తుతం ఈడీ కూడా ఈ కేసులో అక్రమ రవాణాకు సంబంధించి దృష్టి సారించిన నేపథ్యంలో ప్రస్తుతం బండ్లగూడ ఇటు ఖైరతాబాద్ ఏరియాలో ఉన్నటువంటి ఇప్పటికే కేసు నమోదు కావడం, దీనికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి కొన్ని ఆస్తులు కూడా ఈడీ అటాచ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే బ్యూటీషియన్, టైలరింగ్ పేర్లతో అమ్మాయిలను హైదరాబాద్ తీసుకురావడం, ఆ తర్వాత ఇక్కడ వ్యభిచార కూపంగా వ్యవహారం ఏర్పాటు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా ఈడీ గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం వివిధ వృత్తుల పేరుతో హైదరాబాద్ కి అయితే తీసుకొచ్చి వ్యభిచారం అయితే యువతులతో నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే బంగ్లాదేశ్ యువతులను హైదరాబాద్ రప్పించి వ్యభిచారం చేయిస్తున్న ముఠాకు సంబంధించి వారి కార్యకలాపాలపై ఇప్పటికే హైదరాబాద్ పోలీసుల నుంచి ఇన్ఫర్మేషన్ కూడా ఈడీ అధికారులు తీసుకున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్, చాదర్ఘట్ లో అయినటువంటి 3 కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసులకు సంబంధించి 20 మంది బంగ్లాదేశ్ యూతులను కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం, హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే చాలా మంది పొలిటికల్ గా కూడా చూసాం, రాజా సింగ్ లాంటి, బండి సంజయ్ లాంటి నేతలు కూడా బంగ్లాదేశ్ యూతుల వ్యవహారానికి సంబంధించి హార్డ్ కామెంట్స్ కూడా గతంలో చేసిన నేపథ్యంలో చాలా మంది ఏదైతే హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డట్టుగా అక్రమంగా ఇండియాలోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత హైదరాబాద్ లో నివసిస్తున్నట్టుగా గుర్తించిన నేపథ్యంలోనే ప్రస్తుతానికి బంగ్లాదేశ్ వ్యవహారం, యువతుల వ్యవహారానికి సంబంధించి వ్యభిచార ముఠాకు వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఈడీ అధికారులు కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేస్తున్నారు. బాలికలకు సంబంధించి ఆ యువతులను హైదరాబాద్ కు రప్పించి కూడా ఈ వ్యభిచార ముఠా నడిపిస్తున్నట్టుగా గుర్తించిన నేపథ్యంలో బంగ్లా యువకులకు సంబంధించి ఓలా, ఊబర్ డ్రైవింగ్ చేస్తూ ఇటు అమ్మాయిలను కూడా ఎక్కడంటే అక్కడికి చేరవేస్తున్నట్లుగా గుర్తించారు. ఇండియాకు వచ్చి వారి ఆధార్ కార్డులను కూడా సంపాదించి భారత పౌరులుగా ప్రస్తుతం యువతి యువకులు చరమవుతున్నట్టుగా గుర్తించిన నేపథ్యంలో చాలా మంది పెద్ద నేతలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని వెనుక ఏ పార్టీ వారు ఉన్నా వదిలేదు లేదని ఇప్పటికే సెంట్రల్ ఏజెన్సీ అయినటువంటి ఇటు ఈడీ, ఎన్ఐఏ రెండు కూడా ఒకవైపు దర్యాప్తు వేగవంతం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈడీ ఎంటర్ కావడంతో కీలక దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇటు ఎన్ఐఏ కూడా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈడీ అయితే కొన్ని ఆస్తులు గుర్తించింది, వాటిని తీసేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ యువతుల వ్యభిచారానికి సంబంధించి ఎక్కడెక్కడ కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పటికే హైదరాబాద్ పోలీసు నుంచి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇంకా కీలకమైన వ్యవహారాలు ఇంకా దర్యాప్తు అయితే కొనసాగిస్తుంది. రాయంగా రైట్, థ్యాంక్ యూ అమర్.